ఏంటి ఇది కళా నిజమా? అప్పుడెప్పుడో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కనుకుంటా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ కి అయితే అటెండ్ అయ్యారు. మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత హరిహర వీరమల్లు సినిమాకైతే రేపొద్దున 10ంటికి సినిమా టీమ్ తో పాటు ఆయన అయితే ప్రెస్ మీట్ కి అయితే అటెండ్ అవబోతున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు జనరల్ గా సినిమా పూర్తి అయిపోయిన తర్వాత ఆయన సినిమాలు ఆయనే చూసుకోడు అనమాట. కానీ హరిహర వీరమల్లు సినిమా యొక్క ఫస్ట్ కాపీని పవన్ కళ్యాణ్ గారు అయితే చూశారు. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా అంటే చాలా ఫేవరెట్ ప్రాజెక్ట్ అనమాట. ఎందుకంటే ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి సబ్జెక్ట్ లో ఆయన అయితే యాక్ట్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నా, ఓజీ లాంటి సినిమాలో ఆయన అనుకుంటే మరొకసారి యాక్ట్ చేయగలడేమో గానీ ఈ హరిహర వీరమల్లు లాంటి ప్రాజెక్ట్ అయితే ఆయన కెరియర్ లో మళ్ళీ చేయలేడు. ఇంకా ఈ సినిమాలో 6 ఫైట్స్ అయితే ఉంటాయంట. ఆ ఫైట్ లో ఒక ఫైట్ అయితే దగ్గరగా 60 డేస్ అయితే వీళ్ళైతే షూట్ చేశారు. ఈ సినిమాలో ఫైట్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ యొక్క వెపన్స్ ఎలా వాడాలని ఆయన అయితే ట్రైనింగ్ అయితే తీసుకున్నారు. ఈ విధంగా ఈ సినిమా గురించి హీరో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రొడ్యూసర్ గారు కావచ్చు, లేకపోతే అప్పట్లో క్రిష్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు జ్యోతి కృష్ణ గారు కావచ్చు, ఇంకా ప్రొడక్షన్ టీం కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా కష్టపడితే ఈ రోజున ఈ సినిమా మన ముందుకైతే వస్తుంది. ఒక్కటే పాయింట్ అనమాట, 9 సంవత్సరాలలో ఒక్క సినిమా ప్రెస్ మీటింగ్ కూడా అటెండ్ అవన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ సినిమాకి అటెండ్ అవుతున్నారంటే ఆయనకి ఈ సినిమా ఎంత స్పెషల్ మీరే ఆలోచించుకోండి. ఇంక ఇది పక్కన పెడితే ఇందాకే వైజాగ్, కాకినాడ, అనంతపూర్ లాంటి లొకేషన్ లో టికెట్స్ అయితే ఓపెన్ చేశారు. బుక్ మై షోలో అలాగే డిస్ట్రిక్ట్ యాప్ లో అయితే ఓపెన్ చేశారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకా విజయవాడకి సంబంధించిన క్యాపిటల్ సినిమాస్ కూడా వీళ్ళైతే ఓపెన్ చేశారో ఒకసారి అయితే చూసుకోండి. ఇంకా ఉత్తరాంధ్రలో హరిహర వీరమల్లు సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. అక్కడ మొత్తం దగ్గరగా 150 థియేటర్స్ అయితే ఉన్నాయంట. ఆ 150 థియేటర్స్ లో ఫస్ట్ డే 135 థియేటర్స్ లో హరిహర వీరమల్లు సినిమాని అయితే వేస్తున్నారు. అదే విధంగా ఫస్ట్ వీకెండ్ అయ్యేంత వరకు కూడా 125 థియేటర్స్ లో ఈ సినిమా పక్కా ఆడిద్ది. ఇంకా హరిహర వీరమల్లు సినిమా బుక్ మై షోలో ట్రెండింగ్ లోకి అయితే వచ్చేసింది. అవర్లీ ట్రెండింగ్ స్టేటస్ ఉంటది కదా, దాంట్లోకి అయితే అప్పుడే ఎంటర్ అయిపోయింది. ఇంకా ఫుల్ ప్లేస్డ్ గా టికెట్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఒక్కసారి ఫుల్ గా ఓపెన్ అయిన తర్వాత పీక్ టికెట్ సేల్స్ అయితే మనం అయితే చూడబోతున్నాం. ఇంకా తెలంగాణకి సంబంధించిన బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా జీవో రాలేదన్నమాట. ఒక్కసారి గవర్నమెంట్ నుంచి జీవో వచ్చిన తర్వాత ఆ టికెట్స్ అయితే ఓపెన్ చేస్తారు. మాక్సిమం రేపు మార్నింగ్ అయితే జీవో అయితే వస్తుంది. ఆ జీవో వచ్చాకే హైదరాబాద్ కి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఇంక ఇది పక్కన పెడితే రేపు మార్నింగ్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ కి అటెండ్ అవుతారు. అదే విధంగా రేపు రాత్రి జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అటెండ్ అవుతారనమాట. శిల్పకళా వేదికలో ఎవరికైతే వ్యాలిడ్ పాస్ ఉంటుందో వాళ్ళనే లోపలికి అయితే పంపుతారు. కాబట్టి పాస్ ఉన్న వాళ్ళే ఆ వెన్యూ దగ్గరికి అయితే వెళ్ళండి, మిగతా వాళ్ళు అయితే వెళ్ళకండి. వెళ్ళి నిరుత్సాహపడి వెనకైతే రావద్దు. అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్